వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో విజయనగర సామ్రాజ్యం క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ మీకు విజయనగర సామ్రాజ్యం సంబంధించి పీడిఎఫ్ కావాలంటే 92 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేటి వరకు మన ఒక 17 టాపిక్స్ అయితే పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. దీని యొక్క యాక్చువల్ ప్రైజు 660 రూపాయలు. దీని యొక్క న్యూ ఇయర్ యొక్క ఆఫర్ ప్రైస్గా మనకు 599 రూపాయలకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 61 రూపీస్ మీకు సేవ్గా చెప్పవచ్చు. మొదట ఈ 17 టాపిక్స్ మొత్తం కలిపి 660 రూపాయలు కాదండి, మనకు 559 రూపాయలకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది న్యూ ఇయర్ యొక్క ఆఫర్గా. ఓకే, ఈ క్లాస్లో మనకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్గా ఏపీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ లేదా మోడల్ క్వశ్చన్ మనం చూడడం జరుగుతుంది. ఈ టాపిక్ ఇచ్చి మనం 1 or 2 బిట్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు తెలుస్తుంది. అంతకన్నా ముఖ్యంగా సార్ మీరు క్లాసెస్ చేయట్లేదు, ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు. గత కాలం క్రితము సార్ మాకు పీడిఎఫ్స్ మాకు ప్రొవైడ్ చేయండి, క్లాసెస్ తర్వాత చూద్దామని చెప్పారు. నేను మళ్ళీ చెప్తుండి, టోటల్గా జాన్ ఎండింగ్ కల్లా టోటల్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేసి ఫిబ్రవరి మంత్ ఉంటుంది కదా, ఫిబ్రవరి 23 ఎగ్జామ్ అనుకుంటే కనుక ఈ ఫిబ్రవరి 1 నుంచి మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాం కదా, ఆ ప్రొవైడ్ చేసే సంబంధించి మొత్తం రివిజన్గా మీకు టోటల్ క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని గురించి మీరు దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా పీడిఎఫ్ మొత్తం ప్రొవైడ్ చేశాక ఫిబ్రవరి మంత్ ఉంటుంది కదా, ఈ మంత్లో మీకు ఎక్కడైతే పెండింగ్గా ఉందో అక్కడ మీకు కావాల్సినటువంటి క్లాసెస్ మొత్తం టోటల్ ఏపీస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో క్లాసెస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, చందుపట్ల శాసనంను వేయించిన వారు ఎవరు? ఈ చందుపట్ల శాసనం వేయించిన వారు ఇక్కడ ఆప్షన్ చూడండి. చందుపట్ల శాసనం వేయించిన వారు పువ్వుల ముమ్మడి. కాయస్థాంబదేవుడు అయితే కాదండి, పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి ఈ చందుపట్ల శాసనంని వేయించాడు. ఈ శాసన సమాచారం ఏంది? రాణి రుద్రమదేవి యొక్క మరణం గురించి కూడా తెలుపుతుంది. చందుపట్ల శాసనం వేయించిన వారు పువ్వుల ముమ్మడి. ఇక్కడ నోట్ చూడండి. ఈ శాసనాన్ని క్రీస్తుశకం 1289 సంవత్సరంలో నల్గొండ జిల్లాలోని చందుపట్లలో ఈ పువ్వుల ముమ్మడి వేయించడం జరిగింది. రుద్రమదేవి తన అంగరక్షకుడి మల్లికార్జునరాయ నాయకులకు మరణాంతరం వీరిరువురికి శివలోక ప్రాప్తి, ఎవరికి? రుద్రమదేవికి తన అంగరక్షకుడి మల్లికార్జునకి శివలోక ప్రాప్తి అవునట్లు వారి సేవకుడైనటువంటి పువ్వుల ముమ్మడి ఈ చందుపట్ల శాస్త్రాన్ని వేయించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే రుద్రమదేవి మల్లికార్జున యొక్క పుణ్యార్థం చేసిన దాన ధర్మాల్ని నమోదు చేసింది ఈ శాస్త్రం నందు, చందుపట్ల శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూడండి. ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని మన ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నోట్ చూడండి. ఇక నోట్, ఈ ఉచిత అన్నదానం అనే పేరుతో మన ఎన్టీఆర్ గారు 1985 ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి వంటి ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. రోజుకు 2000 మందితో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు 1985 ఏప్రిల్ 6న ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల స్థాయి అనగా 6 నుంచి 10 తరగతుల మధ్య పాఠ్య పుస్తకాలు క్యూఆర్ కోడ్ స్కానర్ విధానాన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఇక్కడ ఆప్షన్ చూడండి. ఈ విధానాన్ని 2018 మరియు 19 నాటి టీడీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని ప్రారంభించారు. మొట్టగా 1 to 10th కాదండి, ఓన్లీ 6 నుంచి 10 తరగతులు మాత్రమే ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్లోని అధ్యయనం బాగా అర్థం చేసుకోవడం సహాయపడుతుంది. అందులో భాగంగా ఒకవేళ క్లాసెస్ అటెండ్ అవ్వకపోయిన వాళ్ళు మొబైల్ క్లాస్ అయితే వినడానికి కూడా సౌకర్యవంతంగా చేశారు నాటి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అయితే మొదట భాషేతర పాఠ్య పుస్తకాలు ఈ కోడ్ను అమలుపరిచారు. అయితే 2018-19 చెప్పాం కదా స్టార్ట్ చేశారు, కానీ 2019-20లో మంచి స్పందన రావచ్చింది ఈ విధానానికి. ఇంతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ యొక్క పాఠ్య పుస్తకాలు కూడా ఈ అమలులో చేర్చడం జరిగింది. 18-19 కాలంలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషా పుస్తకాలు లేవు. 2019-20 నుంచి ఈ విధాన్ని అమలుపరచడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడింది. ఆప్షన్ చూడండి. ఇక్కడ ఎన్టీ రామారావు కాలంలో 21 సంవత్సరాల నుంచి 18 నుండి మనకు నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలో ఈ విధంగా తగ్గించబడడం జరిగింది.
ఇక్కడ చూడండి 1989లో ఓటు హక్కు వయసును 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్లకు తగ్గించబడింది. దీన్ని నాటి 1980 నుండి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ మీకు ఏపీ హిస్టరీలో భాగంగా ఉంటుంది మరియు ఇండియన్ పాలిటీ కూడా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే 61వ రాజ్యాంగ సవరణ, చాలాసార్లు అడిగారు 1988లో. ఓకే, ఆర్టికల్ 326ను సవరణ ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. వయోజన ఓటు గురించి ఆర్టికల్ 326 చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బిల్లును లోక్సభ 1985 డిసెంబర్ 10న ఆమోదించింది. రాజ్యసభ 88 డిసెంబర్ 20లో ఆమోదించింది. నాటి రాష్ట్రపతిగా ఆర్ వెంకట్రామన్ ఉన్నారు. ఆయన 1989 మార్చి 20న ఆమోదించారు. కానీ ఇది అంటే 21 నుంచి 18 1989 మార్చి 20న అమల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలో, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కేజీ ₹1 బియ్యాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూడండి. కేజీ ₹1 బియ్యాన్ని ప్రవేశపెట్టిన వారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఎన్టీ రామారావు పెట్టాడు ₹2 బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి అండి, ఎన్టీఆర్ అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి. రూపాయికి 1 కిలో బియ్య పథకాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పథకాన్ని నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2011 అక్టోబర్న గాంధీ జయంతి 142వ జయంతిన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర అవతరణ నుంచి 2011 నవంబర్ 1 నుంచి బీపీఎల్ కుటుంబాలకి ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీ ధరలకు అందిస్తారు. అక్టోబర్లో ప్రారంభించారు, నవంబర్ 1 నుంచి అమల్లోకి చేయడం జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్, ఎవరు ప్రారంభించడం ఇంపార్టెంట్. ఓకే, విజయ సామ్రాజ్యం ఏ యుద్ధంతో నాశనమైంది లేదా అంతమైంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ యుద్ధము చూడండి, ఇక్కడ ఆప్షన్స్. తోపూరు అనే యుద్ధంతో విజయ సామ్రాజ్యం అంది అంతమైంది. ఈ యుద్ధము 1610లో జరిగింది. చాలా ఎగ్జామ్లు కూడా ఆడడం జరిగింది. తోపూరు యుద్ధం దక్షిణ భారతదేశంలో లేదా దక్షిణలో పెద్ద ఎత్తున పిరంగులు వారిన యుద్ధము ఈ తోపూరు యుద్ధం 1616లో జరిగింది. నాటి విజయపాలకు రెండవ శ్రీరంగరాయలు కాలం జరిగింది. నోట్ చూడండి, రెండవ తల్లికోట యుద్ధంగా పేరుగాంచిన యుద్ధమే ఈ తోపూరు యుద్ధం. ఈ తోపూరు యుద్ధం గురించి వెలుగోటి వారి వంశాలు మనకు సమాచారాన్ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కుతుబ్ షాహీల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నాట్య రీతి ఏది? ఆప్షన్ చూడండి, ఇక్కడ నాట్య రీతి కూచిపూడి. ఏంటి? కూచిపూడి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. కవులకు కవిగా పేరుగాంచిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూడండి. కవులకు కవిగా పేరుగాంచిన వారు మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఈయన్ని కవులకు కవిగా అనే బిరుదు కూడా ఉంది. ఈయన పేరుగాంచిన వారిగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాటిని తెలపండి. చూడండి, ఆప్షన్ చెప్తాను చూడండి. క్వశ్చన్కి క్రీస్తుపూర్వం ఆంధ్రదేశంలో సంగీతం, నృత్యం, నాటకంతో పాటు అనేక వాద్య విషయాల ప్రచారం మనకు గాథా శబ్ద ద్వారా తెలియజేస్తుంది. నెక్స్ట్, హలుడు గాథా శబ్దని మహారాష్ట్ర ప్రాకృత భాషలో రచించినప్పటికీ తెలుగు దేశానికి సంబంధించిన అనేక కళారూపాలను ఉదహరించాడు. ఓకే, ప్రాకృత భాషలో 700 గాథల్ని రసవత్తరంగా రూపొందించాడు ఈ గ్రంథం నందు. అలానే ఆంధ్రదేశపు ఆనాటి సాంఘిక జీవత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ముఖ్యమైన గ్రంథం అంట. నెక్స్ట్ ఆప్షన్ 4. క్రీస్తు శకం ప్రథమ శతాబ్దాలు నాటి లలిత కళకు సంబంధించిన వివరాలు ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఆప్షన్ 5. జనపచేరు హరితాల మండిత ముఖంతో మెరిసే నటివలి అందముగా ఉందని ఈ గ్రంథం పేర్కొన్నది. ఇక్కడ శాతవాహన కాలం నాటి యొక్క నటిమల్లో కళాకారులు అరదలమనే పైపూత పూసుకొని చెప్పి మనకు గాథా శబ్దను మన గ్రంథం ప్రస్తావించింది. కాబట్టి మనకు ఈ పైవన్నీ కూడా సరైనవే. సో మన ఆన్సర్ ఆప్షన్ డి. శాతవాహన కాలంలోకి ఏంటి కళాకారుల నటిమలు అరదలమనే పైపూతను పూసుకునేవారు. దీని గురించి మనకు గాథా శబ్దంలో ప్రస్తావించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీ యొక్క చిహ్నం లేదా గుర్తు ఏది? ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ అడిగింది తెలుగుదేశం పార్టీ యొక్క గుర్తు. తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ గుర్తు అంటే మనకి ఏంటి? సైకిల్ వస్తుంది. ఇక్కడ గుర్తు ఒక పార్టీ సొంతంగా ఏర్పాటు చేసుకుంటుంది కదా, అదే ఇది. ఓకే, మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఇల్లు, చక్రము, నాగలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క చిహ్నము. సైకిల్ కాదండి. సైకిల్ అనేది రాజకీయ పార్టీకి సంబంధించిన గుర్తు. అసలే చిహ్నము ఇల్లు, చక్రం, నాగలి. ఏంటి సార్ ఈ పార్టీకి సంబంధించి కూడా అడుగుతారా అంటే అడుగుతారు. మనకి ఏం చెప్పారు? 1956 నుంచి 2014 సంఘటనలు అంటే ఆ కాలటి ముఖ్యమంత్రులు వారి వంటి రిఫార్మ్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. వారి కాలటి అంటే ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు కావచ్చు, వాటి యొక్క సింబల్స్ కావచ్చు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, వాటి సంబంధించి సమక్షంలో మనం చదవవలసి ఉంది. ముఖ్యంగా చెప్తున్నాను. ఓకే,
ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సైకిల్ అయితే కాదు మనకు, సైకిల్ రాజకీయ పార్టీ గుర్తు సైకిల్, అసలైన గుర్తు ఇల్లు చక్రం మనకు నాగలని తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి, మీకు పీడిఎఫ్ అయితే ఫస్ట్గా చూడండి. భవనం వెంకటరామరెడ్డి యొక్క ముఖ్యమంత్రి కొనసాగంలో నందమూరి తారకరామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఏసారి ఈ పార్టీ సంబంధించిందంటే నెక్స్ట్ మనకు ప్రజెంట్ కూడా టీడీపీ హయామే ఉంది కాబట్టి మనకు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నేను మళ్ళీ చెప్తాను చూడండి, పీడిఎఫ్ మాత్రం త్వరగా ప్రొవైడ్ చేస్తాను. ఫిబ్రవరి నుంచి మీకు ఏ క్లాసెస్ స్టాప్ చేశానో అక్కడి నుంచి టోటల్ విజయనగర సామ్రాజ్యం నుంచి టోటల్ క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే జాన్ ఎండింగ్ లోపు మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసి ఫిబ్రవరి 1 నుంచి మనకు క్లాస్ అయితే పూర్తిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, మళ్ళీ చెప్తాను, ఈ మొత్తం టోటల్గా 17 టాపిక్స్ అయిపోయాయి. ఈ 7 టాపిక్స్ యొక్క ప్రైజు 660 రూపాయలు. దీన్ని ఆఫర్ ప్రైజ్గా 61 రూపాయలు తగ్గించి మనకు 599 రూపాయలకి న్యూ ఇయర్ ఆఫర్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఆఫర్ ఇవాళ మరియు 1 తారీఖున మనకు ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్తూ చూడండి, ఈ పీడిఎఫ్ సమాచారం కోసం 6300498822లో వాట్సాప్ నెంబర్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మరో ముఖ్య విషయం అండి, సార్ మాకు క్లాసెసే కావాలి, వీడియో క్లాస్ అప్లోడ్ చేయట్లేదు, మీ మనీ కోసం అంటున్నారు. నాకు మనీ విషయం కానే కాదండి, సమయం లేకనే యూనివర్సిటీలో క్లాస్ చెప్పుకోవాలి, మళ్ళీ ఇక్కడ మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయాలి, మళ్ళీ క్లాస్ అంటే సమయం వృధా అవుతున్న ఉద్దేశంతో ముందుగా పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నేను పదే చెప్తున్నాను, మీకు ఎక్కడైతే క్లాస్ స్టాప్ చేశానో అక్కడి నుంచి పూర్తిగా ఆన్లైన్ క్లాస్ మనకు వీడియో ప్రొవైడ్ చేయడం, అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ అయితే ఉంటాయి, ముందుగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ అయితే మీకు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండదని ఉద్దేశంతో మాత్రమే, ఇక్కడ మనీ విషయం కానే కాదు. అలా మనీ విషయం అయితే స్టార్టింగ్ నుంచి మీకు ఓన్లీ పీడిఎఫే పర్చేజ్ చేయమని చెప్పాను కదా. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ఓకే, క్లాసెస్ ఉన్నాయి మనకు, వేరే ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్తున్నాను, ఆ క్లాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, మనకు మీకు క్లాస్ చేయాలంటే కనుక ముందుగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. పీడిఎఫ్ ఇచ్చేసాక ఈజీగా మనకు ఫిబ్రవరి నుంచి క్లాసెస్ ఉంటాయి కాబట్టి క్లారిటీగా చెప్తాను. ఓకే, అడ్వాన్స్గా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు మంచిగా జాబ్ సాధించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ నుంచి కోరుకోవడం జరుగుతుంది. మంచిగా చదవండి, ఇచ్చిన పీడిఎఫ్లో లైన్ ట్రైన్ మనకు రివిజన్ చేయండి. మ్యాక్సిమం మన ఇక ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ అయితే మ్యాక్సిమం అన్ని బుక్స్ సోర్స్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఉన్న సమయాన్ని కనుక 60 డేస్ కూడా లేదు, ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే, ఈ వీడియో మీరు లైక్ అండ్ షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.